దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కోడెలు మృత్యువాత పడడం దురదృష్టకరమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. తిప్పాపూర్లోని గోశాలను ఆలయ ఈవో వినోద్ రెడ్డితో కలిసి ఆయన సందర్శించారు. సువిశాల స్థలంలో గోశాల ఏర్పాటు చేయడానికి స్థల పరిశీలన చేయాలని ముఖ్యమంత్రి సూచించినట్లు చెప్పారు. కోడె మొక్కులు భక్తుల విశ్వాసానికి ప్రతీక అని దీన్ని రాజకీయం చేయటం సరికాదన్నారు. వైద్య బృందం ఎప్పటికప్పుడు కోడెల ఆరోగ్య పరిస్థితి పరిశీలించి చికిత్స అందిస్తుందన్నారు. త్వరలోనే రైతులకు ఉచితంగా కోడెల పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు. ఇటీవల కొన్ని కోడెలు అనారోగ్యంతో మరణిస్తున్న సందర్భంలో ప్రభుత్వ పక్షాన రాష్ట్ర స్థాయి అధికారులను కూడా పంపడం, మరి కోడెలకు గోవులకు సంబంధించినటువంటి పరిరక్షణకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో కొన్ని మరణించడం బాధాకరమైనటువంటి మాటలు కూడా మేము పలు సందర్భాలు చెప్పి వాటిని కాపాడేటువంటి ప్రయత్నం చేసే సందర్భంలో సీజనల్ వ్యాధులు వర్షాకాలం రావడంతో లంపీ స్కిన్ వ్యాధి అనేది ముద్ద చర్మం వ్యాధి ఉన్నటువంటి కోడలు ఇందులోకి కొత్తగా రావడంతో కూడా కొంచెం ఇబ్బంది అయినటువంటి సందర్భం మాట చెప్పిన కొన్ని కోడలు మరణించడం విషాదకరం, బాధాకరం. ఈ సంఘటనను పునరావృతం కాకుండా చూడాలని చెప్పని ప్రభుత్వ పక్షాన తగు చర్యలు తీసుకోవాలని చెప్పని ప్రయత్నం చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా గోశాలకు సంబంధించినటువంటి ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేయాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకుంటా ఉన్నాం.